అంటే సహజంగా ఒక నటుడు అండి ఒకసారి రంగేసుకున్న తర్వాత జీవితం చివరి వరకు చివరి శ్వాస వదిలేంత వరకు నటుడుగా ఉండాలని కోరుకుంటారు. కానీ మధ్యలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏమన్నా సినిమాని మిస్ అయ్యాను లేకపోతే ప్రేక్షకులు మిస్ అయ్యారన్న ఫీలింగ్ ఏ క్షణాలు కలిగిందా అనిపించింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా దూరంగా ఉండి రాజకీయంలో ఉండి సినిమాకి దూరంగా ఉన్నప్పుడు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు అరే ఇంతమంది ఫ్యామిలీ నాకు ఇంతమందితో నేను సహచారం చేశాను, నాళ్ళు కలిసి ఉన్నాను, వీళ్ళకి దూరం అయ్యానే అనే ఫీలింగ్ వచ్చి అప్పుడు వాజ్పేయి గారిని అడిగాను, ఏమంటే మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయవచ్చా? నేను ఇష్టం చేయా అన్నారు. అప్పుడు నేను 2 సినిమాలు ఒప్పుకుని చేయడం జరిగింది మధ్యలో. అవును, అప్పుడే. అంటే రామారెడ్డి గారి సినిమా ఉంది కదా, ఉదయకాంత్, అదో సినిమా అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చేసింది. అంటే మల్టీ స్టార్ మీరు చిరంజీవి గారు మీరు కృష్ణ గారు కానీ మీరు ఇలా చేసిన సినిమాలు ఈ రోజుల్లో అసలు రావట్లేదు ఏంటంటే అంటే ఈ కోసం అంటే స్టోరీ ఉండాలా, క్యారెక్టర్స్ ఉండాలా, అట్లా చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఇప్పటికీ నన్ను కొంతమంది హీరోస్ అడుగుతుంటారు, ప్రభాస్ నేను చేస్తామంటే మీరు చేయండి గోపికృష్ణ మూవీస్లో అని. ఒకసారి ఇప్పుడు మన ఫంక్షన్లో ఎప్పుడు అన్నాడు ఎన్టీఆర్, సార్ ఒక ప్రభాస్ ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్, అతను నేనంటే కూడా చాలా ఇష్టం, చాలా మంచివాడు అతను పర్సనల్ బిహేవియర్ ఎన్టీఆర్ చేసి ప్రభాస్ నేను చేస్తాను ఒక సినిమా తయారు చేయండి కథ అన్నాడు. అంటే సరదా అంటే అంత ఓపెన్ని అట్లా అంటే ఎవరికి చేయకూడదని ఏం లేదు. మల్టీ స్టారర్స్ కూడా చేయడానికి యంగ్స్టర్స్ కూడా చాలా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు, చేస్తారు కూడా.